ప్రభుని చాలా మంది సూచక్రియలు అడిగితే ఏమన్నాడు తెలుసా? అక్కడ మీకు ఇవ్వనన్నాడు. ఎందుకు? సూచక క్రియల ద్వారా దేవుడు ఆ క్రియారూపకమైన వ్యక్తి అని ప్రచురపరుచుకోవటానికి యేసుకి నాడు ఇష్టం లేదు, నేడు ఇష్టం లేదు, ఎప్పటికీ ఇష్టం ఉండదు. అలాంటి సూచక్రియలు చేసే గారడి సీమోను సంఘాల్లో ఉంటే ఆ సీమోనుని చొప్పులేసి కొట్టండి. అంతేగాని ఆ వెనకాతలు భజన చేసి కానుకలు పంపి సంఘాలను పెద్ద చేసి చుట్టుపక్కల ఉన్న విశ్వాస వీరుల్ని నాశనం చేయకండి. అవన్నీ గారడి సీమోన్లు అద్భుతాల మీద నడుస్తారు. దేవుడు అలా చేయలేదే. లేఖనాల్లో ఉన్నటువంటి సత్యాన్ని గ్రహించినటువంటి వారందరూ కూడా ఆవేశంతో, తొందరపాటుతో, మనుషుల మీద ఉన్నటువంటి ద్వేషంతో, మనుషులు చేసేటువంటి కొన్ని గారడీ కార్యక్రమాలను బట్టి లేఖనాల్లో ఉన్నటువంటి సత్యాన్ని విస్మరిస్తారు. అలాంటి వాటిలో ఇప్పుడు మాట్లాడినటువంటి పాస్టర్ గారు కూడా ఆయన సత్యాన్ని విస్మరించి ఆయన మనుషులు చేస్తున్నటువంటి గారడీ పనులను చూసి ఆయన ఈ రోజున వాక్యాన్ని తప్పుతో పట్టిస్తున్నారు. యేసుక్రీస్తుకి సూచక క్రియలు చేయడం ఇష్టం లేదా? అలాగని బైబిల్లో ఎక్కడున్నది? మీరు మార్కు సువార్త 16వ అధ్యాయం చివరి వచనంలో మీరు చూడగలిగితే, ప్రభువు అపోస్తలులకి సహకారుడై ఉండి వెనువెంట జరుగుచూ వచ్చినటువంటి సూచక క్రియల వలన ఆయన వాక్యమును స్థిరపరచుచూ ఉండనన్నది. అంటే సూచక క్రియలు అనేటువంటివి దేవుని యొక్క మహిమను బయలుపరుస్తాయి. యేసుక్రీస్తు వారు కానా ఊరిలో జరిగేటువంటి వివాహానికి వెళ్ళినప్పుడు మీరు ఆ 2వ అధ్యాయంలో చూడండి, యోహాను సువార్తలో ఆయన మొదటి సూచక క్రియ చేయడం ద్వారా ఆయన జరిగించినటువంటి ఆ మొదటి సూచక్రియ నీళ్లని ద్రాక్షారసముగా మార్చడం. ఆ సూచక క్రియ ద్వారా మొట్టమొదటిగా ఆయన మహిమను ఆయన బయలుపరిచాడు. తద్వారా ఏం జరిగింది అని అంటే, ఆ వాక్య భాగంలో మీరు చూస్తే ఆ మొదట సూచక క్రియ చూసినందువలన ఆయన యొక్క శిష్యులు ఆయన యందు విశ్వాసముంచిరి అని రాయబడి ఉన్నది. అంటే మొదటి సూచక క్రియల వలన ఎవరు విశ్వాసం ఉంచారంటే అపోస్తులు విశ్వాసం ఉంచారు. మరి సూచక క్రియలు చేయడం దేవునికి ఇష్టం లేదు అని మరి ఇలాంటి వాక్య విరుద్ధమైన బోధలు ఎలా చేస్తున్నారు? జాగ్రత్తగా ఆలోచించండి. దేవుడు మోషే ద్వారా ఫరోకుని, ఐగుప్తు ప్రజలకిని దేవుడి యొక్క శక్తి ఏంటో చూపించడానికి దేవుడు 10 సూచక క్రియల్ని దేవుడు జరిగించాడు. దాని ద్వారా దేవుని శక్తి ఏంటో ఐగుప్తుకుని, ఫరోకుని, ఈ ప్రపంచానికి తెలిసింది. రెండవదిగా తన ప్రజలైనటువంటి ఇశ్రాయేలీలకు విశ్వాసము కలిగింది. మనము ఎవరినో చూసి జరిగేటువంటి కొన్ని గారడీ కార్యక్రమాలు చూసుకుని అసలు వాక్యాన్నే తప్పుత్రోవ పట్టించేటువంటి ఒక హార్మ్ఫుల్ బ్యాక్టీరియా వంటిది ఇది. ఒక హానికరమైనటువంటి బోధలు ఇవన్నీ కూడా క్రైస్తవ విశ్వాసమును తప్పుద్రోవ పట్టించేటువంటి బోధలు ఇవన్నీ కూడా. అందుచేత యేసుక్రీస్తుకు సూచక్రియలు చేయడం ఇష్టం లేదు అని చెప్పడం అనేది ఎంత భయంకరమైనటువంటి దుర్బోధ అనుకోండి, లేదంటే వాక్య వ్యతిరేకమైన బోధ అనుకోండి. నాకు వ్యక్తులను బట్టి మాట్లాడడం అనేది నా మనసులో లేదు, కానీ వాళ్ళు సత్యమునకు విరోధముగా మాట్లాడుతున్నప్పుడు, సత్యమునకు విరోధంగా బోధిస్తున్నప్పుడు కేవలం సువార్తను బట్టి మీరు నాకు శత్రువులు అయి ఉన్నారు అని పౌలు మాట్లాడినట్లుగా దేవుని యొక్క వాక్యమును మీరు ఆలోచించండి. ఇక్కడ దేవుని యొక్క వాక్యం ఏమని బోధిస్తుందంటే, సూచక క్రియలు వెనువెంట జరుగుతూ రావడం వలన వాక్యము స్థిరపడ్డది. సూచక క్రియ వలన యేసుక్రీస్తు నందు ఆయన శిష్యులు విశ్వాసం ఉంచారు. సూచక క్రియలు అనేటువంటి వాటి ద్వారానే యేసుక్రీస్తు వారు యోహాను సువార్త 6వ అధ్యాయంలో యూదులు అక్కడ వచ్చి ఏమని అడుగుతున్నారంటే, మాకు ఏదైనా ఒక సూచక్రియ చూపించు అంటే యేసుక్రీస్తు వారు అంటున్నాడు, మీరు సూచక్రియలు అడుగుతున్నారు, నా తండ్రి మీకు పరలోకము నుంచి జీవాహారం అనుగ్రహించును. మోషే ఆకాశము నుంచి మీకు మన్నాను కురిపించాడు. దానికంటే అద్భుతమైనటువంటి సూచక్రియ ఏంటంటే పరలోకం నుంచి జీవాహారం, నా శరీరం అనేటువంటి జీవాహారమును నేను మీకు అనుగ్రహిస్తున్నాను అనేటువంటి విషయాన్ని యేసుక్రీస్తు వారు చెప్పాడు. అది సూచక క్రియ. యేసుక్రీస్తు వారు ఆయన శరీరం పరలోకం నుంచి జీవాహారం ఇవ్వడం అనేది సూచక్రియ. మరి దీన్ని గారడీ అందామా? ఎవరో కొందరు గారడీ సీమోన్లు చేసేటువంటి అవి సూచక క్రియలు కాదు. అవి వాళ్ళు చేసేటువంటి మాంత్రిక విద్యలు, కనికొట్టు విద్యలు అవి వేరు, సూచక క్రియలు వేరు. సూచక క్రియ అంటే ఏంటంటే దేవుడు యేసుక్రీస్తు వారు ఆయనే మెస్సయ్య అనడానికి, ఆయనే ప్రభు అనడానికి ఒక సూచనగా ఒక క్రియ జరిగించాలి.
మోషేని దేవుడే పంపించాడు అనడానికి ఒక సూచన కావాలి. ఎవరికి? యూదులకి. ఎందుకంటే యూదులు సూచక క్రియలు అడుగుతారు. వాళ్ళు నీవు దేవుని ద్వారా పంపబడ్డావని మాకు రుజువేంటి అంటే దానికి ఒక సూచన దేవుడు ఆ వ్యక్తి ద్వారా జరిగిస్తాడు. అలాగా యేసుక్రీస్తు వారు ఆయన ఎన్నో సూచక క్రియలు చేశాడు. మీరు గారడీ సీమోన్లు పట్టుకుని అసలైన సీమోన్ లాంటి పేతురుల ద్వారా జరిగేటువంటి క్రియలను మీరు విస్మరించడం ద్వారా దేవుని యొక్క మహిమను మీరు ఆపడానికి ప్రయత్నం చేస్తున్నారు. దేవుని యొక్క మహిమను దొంగిలించడానికి ప్రయత్నం చేస్తున్నారు. 14వ అధ్యాయంలో యేసుక్రీస్తు వారు యోహాను సువార్తలో నా తండ్రి నా ద్వారా జరిగించుచున్నటువంటి క్రియలు అని మాట్లాడతాడు. దేవుడు జరిగించుచున్నటువంటి క్రియలను సూచక క్రియలు అంటే ఏమనుకుంటున్నారు మీరు? ఏదో గారడీ విద్యలను చూసి అవన్నీ సూచక్రియలు అనుకుంటారా? కాదు. పరిసేయులు అడిగినప్పుడు యేసుక్రీస్తు వారు ఏమన్నాడంటే, వేషధారులైన పరిసేయులారా మీరు సూచక్రియలు అడుగుతున్నారు, వ్యభిచారులైన చెడ్డతరం వారా మీరు సూచక్రియలు అడుగుతున్నారు, అందుకే మీకు అనుగ్రహించబడదు. కానీ ఆయన యందు విశ్వాసం ఉంచేటువంటి వారి కొరకు ఆయన సూచక క్రియల్ని ఆయన జరిగించాడు, జరిగిస్తాడు. కనుక ఇలాంటి వాక్య విరుద్ధమైనటువంటి బోధల్ని మీరు పులిసిన పిండి వంటి బోధల్ని మీరు ఫాలో అవ్వద్దని, ఎవరి మీద వ్యక్తిగతమైనటువంటి నాకు ద్వేషము కానీ వ్యక్తిగతమైనటువంటి పరిచయము కూడా లేదు. అయితే సత్యమునకు విరోధమైన ఏ బోధ వచ్చినా దానికి నేను సత్యానుసారముగా లేఖనానుసారంగా వాక్యం చెప్పాలనేటువంటి ఆశ కలిగిన వాడిని, అలాంటి తపన కలిగిన వాడిని. దానిని బట్టే నేను ఈ వాక్యాన్ని ప్రకటిస్తున్నాను. ఇంతకు మించి ఇంకా చాలా విషయాలు చెప్పొచ్చు, కానీ చూసే అంత తీరిక ప్రజలకు లేదు కనుక మరి ఈ మాటలు ముగిస్తూ ఉన్నాను. మరి ఆ దైవజనుల పాస్టర్ గారు కూడా ఒకసారి ఆయన యొక్క బోధన సరిచేసుకోవాలని కూడా ప్రేమతో తెలియజేస్తూ ఉన్నాను.